కన్నడ ఊటీ న్యూస్కి స్వాగతం. వ్యవసాయం చేసుకునే భూమిలో నిర్మాణాలు జరపాలంటే సబ్ కలెక్టర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరని, సబ్ కలెక్టర్ అనుమతి లేకుండా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పలు చోట్ల వ్యవసాయ భూమిలో నిర్మాణాలు జోరుగా జరిగాయని, ఇప్పటికీ జరుగుతున్నాయని పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమార్ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులపై పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఇటీవల టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్ మీడియాతో మాట్లాడుతూ, గ్రామ కంఠం భూమిలో ఎన్ని అంతస్తులు, రెవెన్యూ భూమిలో ఎన్ని అంతస్తుల వరకు నిర్మాణాలు జరపవచ్చు అనే వివరాలు వెల్లడించారు. కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం అంటే మనకి 2024 ఏప్రిల్ 4న జిల్లా అనేది ఫార్మ్ అవడం జరిగింది. 2023లో జిల్లా ఫార్మ్ అయ్యి 2 years అవుతుంది. అయితే పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ లేకపోవడం వలన పంచాయతీల్లో లేఅవుట్స్ కానీ అలాగే బిల్డింగ్స్ కానీ ఇర్రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సెట్ బ్యాక్స్ లేకుండా కన్స్ట్రక్షన్ అవుతుంది. పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. టూరిజం ఇష్యూస్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ప్రతి పంచాయతీలో బిల్డింగ్స్ ఎలా కట్టాలి, మనం సెట్ బ్యాక్స్ ఎలా ఉంచుకోవాలి, పార్కింగ్ ఎలాగా మెయింటైన్ చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీస్ అలాగే మన డిప్యూటీ ఎంపీడీఓస్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అలాగే జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ గారు అలాగే మన డిపిఓ గారు, ఈఆర్డబ్ల్యూఎస్ గారు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారు అలాగే నేను కూడా ఈరోజు బిఎస్ఎన్ఎల్ అధికారులు కూడా ఈరోజు ఒక డే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ తీసుకోవడం జరిగింది. పంచాయతీ సెక్రటరీస్ ఈ రోజు నుంచి ఆ పంచాయతీలో ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో దానికి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ రూల్స్ స్పెసిఫై చేసిందో ఆ రూల్స్ ప్రకారం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రతి పంచాయతీలో సెక్రటరీస్ నిబంధనలు మేరకుండా కన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రతి పంచాయతీలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది పెట్టుకోవడం కోసం ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మన ఏజెన్సీలో మలేరియా కేసెస్, డెంగ్యూ కేసెస్ అధికమవుతున్నాయి కాబట్టి ఈ గ్రామాల్లో ఏదైతే మలేరియా కేసెస్ పెరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేయడం కోసము ఈరోజు సెక్రటరీస్ అందరికి కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మనకి ప్రభుత్వం వారు ఏదైతే ఐవీఆర్ఎస్ కాల్స్ మీద ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారో దాని మీద మన డిపిఓ గారు అలాగే డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్ అండ్ ట్యాంక్స్ క్లీనింగ్ మీద, వాటర్ బోర్న్ డిసీజెస్ మీద కూడా డిపిఓ గారు, ఈఈ గారు అలాగే మన అధికారులందరూ ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా వన్ ఆఫ్ ది యాస్పిరేషన్ జిల్లా కాబట్టి ఈ యాస్పిరేషన్ జిల్లాలో నెట్వర్క్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మన జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి గ్రామానికి సచివాలయాలు అన్నిటి కూడాను నెట్వర్క్ కనెక్షన్ ఇవ్వడం కోసం బిఎస్ఎన్ఎల్ అధికారులను కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ జిల్లాలో అన్ని సచివాలయాలకి అలాగే మన గ్రామాలన్నిటి కూడా నెట్వర్క్ సౌకర్యం ఇవ్వడంతో పాటు ప్రజలకి మంచి సర్వీసెస్ అందించడం కోసం, సచివాలయాల ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈరోజు మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించడం జరిగిందండి. సార్, ఇప్పుడు వాణిజ్య సముదాయాలకు, గృహ నిర్మాణాలకు శిస్తు ఎట్లా వసూలు చేస్తున్నారు? ఇప్పుడు మనకి గవర్నమెంట్ జిఓఎంఎస్ నెంబర్ 12 అనేది ఇవ్వడం జరిగింది. దానిలో ఏదైతే రేట్లు మన డొమెస్టిక్ పర్పస్ ఏదైతే ఉన్నాయో దాని రేట్లు వేరే ఉన్నాయి, ఈ కమర్షియల్ రేట్స్ అయితే వేరే ఉన్నాయి. ఈరోజు మనం సెక్రటరీలు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇదైతే కొంతమంది డొమెస్టిక్ ప్లాన్ తీసుకొని దానిలో వ్యాపారాలు నడుపుతున్నారు. అది కూడా ఎన్యూమరేట్ చేసి ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో దాని ప్రకారమే పంచాయతీల్లో ఈ వాణిజ్య సముదాయాల నుంచి ట్యాక్స్ కలెక్షన్ చేయడము అలాగే యూజర్ ఫీజెస్ కలెక్ట్ చేయడం కోసం అవగాహన కల్పించడం జరిగింది. త్వరలోనే మన డిపిఓ గారు ఆదేశాలు ఇస్తారు. దాని మీద ఎన్యూమరేషన్ చేసి ప్రతి కమర్షియల్ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన రేట్ ప్రకారం ట్యాక్సెస్ అనేది వసూలు చేస్తూ పంచాయతీల్లో ఏదైతే దాదాపుగా మనము క్లాప్ మిత్రస్ కూడా శాలరీ ఇవ్వలేకపోతున్నాము. అటువంటి పరిస్థితి నుంచి అవుట్కమ్ అవుతూ పంచాయతీల తాలూకా ఆదాయం పెంచడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే
పంట పొలాల్లో ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్ లేకుండా నిర్మాణాలు అయితే వాణిజ్య సముదాయాలు వేసాయి. దీనికి అనుమతులు ఎట్లా ఇచ్చారంటారు చెప్పండి. అనుమతులు తీసుకోకుండా చాలా మంది కడుతున్నారు. అయితే మనకి ఇప్పుడు ఈరోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే కాంపౌండ్ ఫీజు వసూలు చేసి అది రెగ్యులేట్ చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ను కూడా ల్యాండ్ కన్వర్షన్ తీసుకోవాలి. ల్యాండ్ కన్వర్షన్ అన్నది అది సబ్ కలెక్టర్ గారు ఇవ్వాలి. ల్యాండ్ కన్వర్షన్ సబ్ కలెక్టర్ గారు తీసుకున్న తర్వాత మాత్రమే కాంపౌండ్ ఫీజు వసూలు చేసి అది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనం పాడేలో చూసినట్టయితే గృహ నిర్మాణాలు G+1 2 3 5 గ్రామ కంఠం ల్యాండ్ అయితే G+2, అదే రెవెన్యూ ల్యాండ్ అయితే G+3 వరకు పర్మిషన్ ఉంది. G+3 వరకు ఉంది. కాకపోతే సెట్ బ్యాక్స్ అనేది ఇంపార్టెంట్. సెట్ బ్యాక్స్ చూసుకోవాలి. సెట్ బ్యాక్స్ లేకుండా ఏ బిల్డింగ్ కట్టదు. థ్యాంక్స్.